ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రివ్యూలో వీడియో చూసారు కదా. ఇలాంటి డ్రీమీ గ్లో ఎఫెక్ట్ మీ వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో మీరు ఇలాంటి గ్లో ఎఫెక్ట్ మీరు చూసి ఉంటారు కదా చాలా. సో ఇలాంటి ఎఫెక్ట్ మీరు జస్ట్ 1 క్లిక్లో మీరు మీ వీడియోస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మనం ఇలాంటి ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ యాప్ కావాలి. చాలామంది క్యాప్కట్ యాప్ ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉండదు. నా టెలిగ్రామ్ ఛానల్లో వెతకండి, పైన పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ప్లేస్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేసి సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో, ఇందులో ఎలాంటి ఎఫెక్ట్ లేదు. సింపుల్గా నార్మల్గా దీన్ని నేను స్లో మోషన్లో షూట్ చేశాను. సో అయితే ఇందులో మనం ఏదైతే మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఉన్న విధంగా డ్రీమీ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అయితే మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో మీరు ఆ టైమింగ్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి నాకు గ్లో ఎఫెక్ట్ అనేది కావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా నేను ఈ పొజిషన్లో తీసుకొస్తాను. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్, ఓకే, సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్రెండింగ్లోనే ఈ గ్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం లైట్ ఎఫెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి కూడా మనకు ఈ గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రీమీ గ్లో అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం గ్లో కలర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ గ్లో ఎఫెక్ట్ పర్సెంటేజ్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం. ఓకే, సో నేను ఇంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ రేంజ్ ఈ విధంగా ఉంటుంది. ఎంతవరకు గ్లో ఎఫెక్ట్ పర్సెంటేజ్ కావాలో అంతవరకు ఇక్కడ రేంజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. ఓకే, దెన్ ఇక్కడ సైజ్, ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు సైజ్. ఓకే, దెన్ ఇక్కడ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ని, ఈ లైట్ గోల్డ్ కలర్ని బెస్ట్ అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ని కూడా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు టోటల్గా. ఓకే, ఈ పొజిషన్లో చేసేయండి ఫిల్టర్ని. ఈ విధంగా చేసేసి రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో కావాలంటే ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ చేసి ఇక్కడ దీనికి ఒక ఎనిమేషన్ ఇచ్చేసి సింపుల్గా ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో ఏదో ఒక ఎనిమేషన్ ఇచ్చేసి దీనికి మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మనకి ఈ విధంగా. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఎనిమేషన్తో పాటు ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎఫెక్ట్ని మీరు ఎండ్ వరకు టోటల్ వీడియో మొత్తం కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మీరు ఎఫెక్ట్ని. అండ్ మధ్యలో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ మధ్యలో స్ప్లిట్ చేసుకోవచ్చు వీడియోని. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ రకరకాల హార్ట్ సింబల్ కావాలంటే ఇక్కడ హార్ట్ ట్రైన్. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన ఎఫెక్ట్ ఇది. సో మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటిని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, దెన్ ఇక్కడ సింపుల్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్ అయితే ఉంటాయి మనకి ఈ విధంగా ఫ్లాష్ అనే ఎఫెక్ట్. ఓకే, సో వీటిని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది మనకు ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ విధంగా డ్రీమీ గ్లో ఎఫెక్ట్ అనేది సింపుల్గా మీ వీడియోస్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా సింపుల్గా మనం యాడ్ చేసుకోవచ్చు గ్లో ఎఫెక్ట్. ఓకే, యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.